బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురంలో భారీగా నగదు పట్టుబడింది. అనంతపురంలోని ప్రధాన సర్కిల్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక వ్యాన్లో బ్యాగుల్లో ఉంచిన నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనం డ్రైవర్ను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పట్టుబడిన నగదు దాదాపుగా 2 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. అనంతపురంలో భారీగా నగదు పట్టుబడింది. అనంతపురంలోని ప్రధాన సర్కిల్లో వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఒక వ్యాను బ్యాగ్లో ఉంచిన నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనం డ్రైవర్ను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పట్టుబడిన నగదు దాదాపు 2 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యూసఫ్ అందిస్తారు. యూసఫ్, చెప్పండి. నగదు 2 కోట్లు పైగా పట్టుబడిందన్నట్లుగా తెలుస్తుంది మనకి. ఇది ఎన్నికల వేళ పట్టుబడింది కాబట్టి ఏ రాజకీయ పార్టీదైనా అయ్యి ఉండొచ్చా? ఇంత వివరాలు ఏమైనా తెలిసాయా? థ్యాంక్ యూ లక్ష్మణ్. ఏపీ వ్యాప్తంగా కూడా ఎన్నికల కోడ్ ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో అప్పటి నుండి పోలీసులు తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. ఫ్లయింగ్ స్క్వాడ్ పోలీసులతో పాటు రెవెన్యూ అధికారులు కూడా ఈ యొక్క తనిఖీల్లో భాగస్వామ్యం అవుతా ఉన్నారు. ఇదే నేపథ్యంలో అనంతపురం జిల్లాలో ఈ వారం అనంతపురం పట్టణం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో 2 టౌన్ పోలీసులతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఒక ఫార్చునర్ వాహనాన్ని అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ తనిఖీలు చేపట్టారు. ఆ ఫార్చునర్ వాహనంలో దాదాపు 2 కోట్లకు పైగా కదిరికి చెందినటువంటి ఒక టీడీపీ కీలక నేతకు సంబంధించిన ఈ వాహనంలో లెక్క పట్టుబడటంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక హాట్ టాపిక్ గా ఏర్పడింది. ఎన్నికల సమయంలో ఎవరికైనా తాయిలాలు ఇచ్చి ఆ పార్టీలో మార్పులు చేర్పులు జరిగేటువంటి కార్యక్రమం భాగంగా ఈ డబ్బులు తరలిస్తూ ఉన్నారా, లేకుంటే రేపు ఓటర్లకు ఈ డబ్బును ఎరవేసి ఓట్లను కొనుగోలు చేసేటువంటి ప్రక్రియలో భాగంగానే ఈ డబ్బు అనంతపురం ప్రాంతానికి చేరిందా అన్నటువంటి అనుమానంతో పోలీసులు అయితే పూర్తిగా విచారణ కొనసాగిస్తా ఉన్నారు. ఈ అనంతపురానికి సంబంధించిన వ్యవహారంలో ఇప్పటికే ఈ మొత్తం ఫ్యాక్షన్ జోన్ గా ఉన్నటువంటి అనంతపురంలో బాహాబాహిగా ఇప్పుడు హోరాహోరీ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఓటర్లను కొనుగోలు చేసినటువంటి ప్రక్రియకు టీడీపీ శ్రీకారం చుట్టిందని చెప్పేసి ఇప్పటికే వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం. నేరుగా ప్రజలకు డబ్బును ఎరచూపి ఓట్లు కొనుగోలు చేసేందుకు ఈ ప్రక్రియనంతా కొనసాగిస్తా ఉన్నారు. ఆ పదే ఎన్నికల ఈసీ వద్దకు వెళ్లి మళ్ళీ వైసీపీ ఓట్లను కొనుగోలు చేస్తూ ఉందని చెప్పేసి మాపై ఫిర్యాదులు చేస్తా ఉన్నారని చెప్పేసి స్థానిక నాయకులు అయితే కొద్దిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిణామాలు. ఆ వాహనంలో కేవలం ఒక డ్రైవర్ మాత్రమే పట్టుబడ్డాడు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగిస్తా ఉన్నారు. ఈ డబ్బు ఎక్కడి నుండి వచ్చింది, ఏ పార్టీకి చెందినటువంటి నాయకుడు ఎక్కడికి పంపిణీ చేస్తా ఉన్నారు, ఇదే వ్యవహారం, ఇది 2 కోట్లు మాత్రమే ఆ లావాదేవీలు కొనసాగుతా ఉన్నాయా, లేకుంటే మరింత డబ్బు ఏదైనా పట్టణంలో ఎక్కడైనా డబ్బు చేసి పెట్టారా, దాన్ని కూడా ఎక్కడికి తరలించేటువంటి ప్రయత్నం ఉందని చెప్పేసి ఇప్పటికే పోలీసు అధికారులు అయితే విచారణ చేపట్టారు. లక్ష్మణ, యూసఫ్, చెప్పండి. ఇది పలానా పార్టీదని ఇంకా కన్ఫర్మ్ గా ఎవరికి తెలియదు కాబట్టి ఒక రాజకీయ పార్టీ మీద మరొక రాజకీయ పార్టీలో ఆరోపణలు చేసుకుంటున్నాయని అనుకోవచ్చా? ఇది ఇంతవరకు పూర్తిగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే పోలీస్ సన్నిహిత వర్గాలు పూర్తిగా ఇప్పటికే ఒక అంచనాకు వచ్చాయి. డ్రైవర్ ఇచ్చినటువంటి సమాచారంతో కదిరి పట్టణానికి చెందిన ఒక టీడీపీ నాయకుడు ఈ డబ్బును అనంతపురం పట్టణంలోకి తీసుకొచ్చారు. ఇక్కడ నుండి ఓ ప్రముఖ రాజకీయ నాయకుని ఇంటికి ఆ డబ్బును తరలించేటువంటి ప్రక్రియలోనే పట్టుబడింది అనేటువంటి సమాచారం అయితే మనకు పూర్తిగా అందుతా ఉంది. పోలీసులు కూడా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఇక కేసులు నమోదు చేసి తొందరలోనే వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని చెప్పేసి పోలీసులు కూడా వెల్లడిస్తున్నటువంటి పరిణామంగా మనం భావించవచ్చు. లక్ష్మణ, థ్యాంక్ యూ యూసఫ్. काय कनपडल
అడ్డం ఉన్నారు కనపడలేదు. ఒక ఎంసీసీ రూల్స్ అమలు చేసే విధంగా భాగంగా ఈరోజు విద్యుత్ నగర్ సర్కిల్ లో అనంతపూర్ 2 టౌన్ సిఐ ఎస్ఐ గారు వచ్చేసి వెహికల్ చెకింగ్ ఎఫ్ఎస్టీ టీమ్ తో పాటు వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. ఆ వెహికల్ చెకింగ్ లో భాగంగా AP39RQ0999 అనే వెహికల్ ని చెక్ చేయడం జరిగింది. దాంట్లో ఒక 2 బ్యాగుల్లో క్యాష్ ఉన్నట్టు కనబడింది. దానిపైన ఇప్పుడు వచ్చేసి మేము పంచనామా చేసి దాంట్లో ఎంత క్యాష్ ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోతున్నారు, ఆ డబ్బులు ఎవరిది అని చెప్పేసి పంచనామా రాయడం జరుగుతుంది. ఆ పంచనామా రాసినాక టోటల్ అమౌంట్ ఎంత, అమౌంట్ ఎవరిది అమౌంట్ అది ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది అని చెప్పేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఒక డ్రైవర్ మాత్రమే ఉన్నాడు. అతను వచ్చేసి ఇప్పుడు ప్రాథమికంగా విచారణ చేస్తే ఎవరో ఒకరు వచ్చేసి మాకు వెహికల్ రమ్మని చెప్పినారు, ఆ వెహికల్ ఫాలో కమ్మని చెప్పినారు. ఇంకా ఆ వెహికల్ రాలేదు కాబట్టి నేను ఇటు ఉన్నానని చెప్పి చెప్పినాడు. దానిపైన వచ్చేసి మేము అతన్ని విచారణ చేసినాక నిజాలు ఏమైనా తెలిసినాక చెప్తాం. ఒక ఎంసీసీ రూల్స్ అమలు చేసే విధంగా భాగంగా ఈరోజు విద్యుత్ నగర్ సర్కిల్ లో అనంతపూర్ 2 టౌన్ సిఐ ఎస్ఐ గారు వచ్చేసి వెహికల్ చెకింగ్ ఎఫ్ఎస్టీ టీమ్ తో పాటు వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. ఆ వెహికల్ చెకింగ్ లో భాగంగా